అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2024 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల కలయికతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు చేసిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఏంటో చూపించింది ఈరోజు నిన్న జరిగిన సిఏఏ సమ్మిట్. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా డిస్కస్ చేసుకునే పరిస్థితికి తీసుకుని రావటానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు, ఇంకా మిగిలిన గౌరవ మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్, అట్లాగే ఐఏఎస్ అధికారులు, సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ గారు, అట్లాగే ఎంతో నియమ నిబద్ధతతో పనిచేసిన పోలీసు అధికార యంత్రాంగం అంతా కూడా తీసుకుని వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో సమ్మిట్ చేయటం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగా ఈరోజు విశాఖపట్నాన్ని తీసుకుని వెళ్ళిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు విశాఖపట్నం అంటే ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక మారుమూల ఒక ప్రదేశము, ఒక ప్రాంతము అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు విశాఖపట్నం అసలు న్యూయార్క్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు, అట్లాగే శాన్ ఫ్రాన్సిస్కో తెలియని వారంటూ ఉండరు. అటువంటిది విశాఖపట్నం తెలియని వారంటూ ఈ భూభారతం మీద, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మొత్తంలో కూడా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేసిన గౌరవ ముఖ్యమంత్రి, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే మా పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ తరపున కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా కని విని ఎరుగునటువంటి, ఊహించినటువంటి పరిస్థితి ఈరోజు నిన్న జరిగిన సిఐఏ సమ్మిట్లో సుమారు 13,25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని రావటానికి కారణం కేవలము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్షిప్, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీల ఉమ్మడి కలయిక, దానికి ప్రాతినిధ్యం వహిస్తూ సారథ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని చూసి ఎంతో కష్టపడ్డారు. లోకేష్ బాబు గారు 16 నెలల్లో ఎక్కడా కూడా ఊహించినటువంటి రీతిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సు జరిగిన సందర్భంగా ఇందాక చెప్పిన విధంగా 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం అంటే ఇది ఆషామాషీ విషయమే కాదు. దీనికి సుమారు 600 MOUs, అట్లాగే 600 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా ఇక్కడ రావటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఎక్కడా కూడా జరగనటువంటి విషయము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రపంచం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది చూస్తున్నారు. ఇది ఒకటే కాకుండా సుమారు 1,100 మంది ఇండియన్ డెలిగేట్స్ రావటం జరిగింది. 5,000 మంది ఎంటర్ప్రినర్స్ కూడా రావటం జరిగింది. అంటే మొత్తము ప్రపంచమంతా చూసే విధంగా ఈరోజు విశాఖపట్నాన్ని, అట్లాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో 16 నెలల్లో పైకి తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే మిగిలిన ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రత్యేక ప్రేమతో, ప్రత్యేకమైన దృష్టి తీసుకుని ఎప్పుడైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ తప్పనిసరిగా మన రాష్ట్రాన్ని మంచి ఉన్నత స్థానాన్ని తీసుకుని వెళ్ళటానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.